వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలోని ఎస్ఆర్ఎం స్కూల్లో దసరా పండుగ సందర్భంగా బొమ్మల కొలువును నిర్వహించారు. పాఠశాల చైర్మన్ కేశనేని శ్రీదేవి ఈ కొలువును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ సాంప్రదాయాలు, పల్లెటూరి వాతావరణం, గత ప్రస్తుత తరాల మధ్య వ్యత్యాసాలను ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులతో బతుకమ్మలు తయారు చేయించి ఆటపాటలతో ఉత్సవాలు ప్రారంభించామని అన్నారు. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు, ఆకుల ఔషధ గుణాలను విద్యార్థులకు వివరించామని తెలిపారు. 1600 మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు మౌలిక ఉల్లాసాన్ని కలిగించేలా ఎస్ఆర్ఎం స్కూల్ కృషి చేస్తోందని వారు పేర్కొన్నారు. మన సంస్కృతికి ప్రతీకైన బొమ్మల కొలువుని మరియు బతుకమ్మని జరగడం జరుగుతుంది. ప్రాచీన కాలంలోని పద్ధతులు, ఒక గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది అనేది అందరూ మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇక్కడ సంస్కృతికి సంబంధించినవి, సమకాలీన జీవితానికి సంబంధించినవి బొమ్మలు ఎన్నో కూడా ఏటికొప్పాక మరియు కొండపల్లి కళాకారులను, ఈ కళాకారులను సత్కరించే ఒక అలవాటు పిల్లలకి రావాలని చెప్పి వీటన్నింటినీ ప్రోత్సహించి ఈ బతుకమ్మ మరియు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. వేగంగా ప్రపంచీకరణ జరుగుతున్న ఈ రోజుల్లో మనమందరం కూడా కొన్ని బాధ్యతల్ని విస్మరిస్తున్నాం. ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి అన్న సందేశాన్ని ఇస్తూ బతుకమ్మ పండుగని మరియు మన ప్రాచీన జీవన విధానాలకు ఇప్పటి రోజుల్లో ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది తెలిసేలాగన ఈ బొమ్మల కొలువు, అందులో అదిగోండి అక్కడ అష్టలక్ష్ములు, దశావతారాలు, అలాగే బాజా భజంత్రీల వారు, పల్లెటూరులో జరిగే పండగలు, రోడ్లు, వ్యాపారులు, రైతులు ఎలా ఎద్దుల బండిలో వేసుకొని ఆ ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు, మన గ్రామీణ జీవనం ఎలా ఉంటుంది, పెద్దలు ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చాము అనే చాలా విషయాలు పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాము. మాకు ప్రతి దానిలోనూ సహకరిస్తున్న కోదాడ ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు, మా తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటివి ప్రోత్సహించి మరలా మన భారతదేశ వైభవాన్ని మనం పునరుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటూ వంటకాలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.